సినిమా చూసానన్నా అన్న. ఇప్పుడు దాకా పవన్ కళ్యాణ్ గారి సినిమాలు చాలా సినిమాలు చూసుంటాం అన్న. ఈ సినిమాలో మాత్రం పవన్ కళ్యాణ్ గారు కనిపించలేదన్న. వీరమల్లు క్యారెక్టరే కనిపించిందన్న. చాలా బాగుందన్న. చెప్తున్నాం కదన్న, ఇంటర్వ్యూల దాకా ఒక లెవెల్లో ఉంటే ఇంటర్వ్యూల తర్వాత ఇంకో లెవెల్లో ఉందన్న. నిజంగా నేనైతే హిస్టరీ నాది మొఘల్ సామ్రాజ్యం గురించి, ఆయన ఔరంగజేబు తండ్రిని చంపి సువాసన కొట్టాడు నిజంగా. కానీ బాగా చూపించారన్న. క్రిష్ గారి డైరెక్షన్ మాత్రం ఇంటర్వ్యూల దాకా మాత్రం ఒక్క లెవెల్లో ఒక్క రేంజ్లో ఉందన్న. ఇంకా జ్యోతికృష్ణ గారు డైరెక్షన్ అయితే ఇంకా లెవెల్లో ఉందన్న. ఖచ్చితంగా ఈ సినిమా మాత్రం మన జూలై 24ని 2025 రిలీజ్ అవుతుంది థియేటర్లో. ఖచ్చితంగా అందరూ కూడా ఈ సినిమా చూడాలా. అలాగే మీరు కూడా 10 మందికి చెప్పాలా. ఈ వారంలో ఏదైనా మంచి సినిమా ఏదైనా ఉందంటే హరి ఎరమల్లు. హరి ఒక నిమిషం. హరి అంటే విష్ణుమూర్తి, అర అంటే శివుడు, వీర అంటే ధైర్యవంతుడు. అదే పవన్ కళ్యాణ్ గారు. అదే అన్న. పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు దాకా చాలా సినిమాలు చూసాం, కానీ ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ గారు కనిపించలేదన్నా. క్యారెక్టర్ కనిపించింది, అరే వీరమల్లు క్యారెక్టర్ కనిపించింది. పవన్ కళ్యాణ్ గారు అయితే నాకు కనిపించలా. మామూలు లేదన్నా. అది మాత్రం ఒక ఎక్స్ట్రాడినరీ లాగా ఉందన్న. కొత్తగా ఉంది. చెప్పన్నా. ఫస్ట్ హాఫ్ లో అంటే ఎలాగుందంటే అన్న, ఇంకా చెప్తున్నాం కదన్నా, సినిమా ఇంకా ఏం జరుగుతుంది టెన్షన్ పెట్టేశారన్న. మంచి టెన్షన్ పెట్టేశారు. ఆ ఫైటింగ్ అబ్బా 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 అబ్బా, ఆ సీన్లు మామూలుగా లేవన్న. నిజంగా చెప్తున్నాం కదన్నా. కామెడీ కూడా లేదనలేదు. కామెడీ కూడా కొద్ది కామెడీ ఉంది. రఘుబాబు గారు, మన అందరూ కూడా నాజర్ గారు, అక్కడక్కడ కామెడీ ఉంది. కానీ అన్న హీరోయిన్ గారు నిధి అగర్వాల్ గారు కామెడీ అదే ఆమెతో మాత్రం బాగానే ఉందన్న. చాలా బాగుంది. బాలీబాబు ఎక్కడ కొట్టారన్నా? లేదన్నా, అక్కడ వీరమల్లే తొడగొట్టారు అన్న. నేను చెప్తాను కదన్నా, పార్ట్ 2 మాత్రం ఖచ్చితంగా చూడాలన్నా. ఎందుకంటే పార్ట్ 1 చూసాం కదా మనం. పార్ట్ 2 చూస్తే ఇంకా బాగా అర్థం అవుతుంది అన్నమాట. అది లాస్ట్ లో మాత్రం నిజంగా నాకు త్రిపుల్ ఆర్ కనిపించింది అన్న. రామ్ చరణ్ గారు, ఎన్టీఆర్ గారు ఎలాగో ఇక్కడ నిజమన్నా. నిజంగా అలాగే కనిపించింది అన్న. పవన్ కళ్యాణ్ గారు ఫ్యాన్ అన్న, మామూలు ఫ్యాన్ కాదన్న. ఆయన తోటి నేను 3 సినిమాలు చేశానన్న. కాటమరాయుడు, సర్దార్ గబ్బర్ సింగ్, ఓజీ. అంటే నువ్వు పవన్ కళ్యాణ్ సినిమాలు చేసినందుకు మంచిగా ఉందని చెప్తున్నావు మూవీ. అలాగనే కాదన్నా, అలాగని పవన్ కళ్యాణ్ గారితో సినిమా చేసిన మంచిగా ఉందని కాదు, కానీ క్యారెక్టర్ ప్రకారంగా ఆయన జీవించాడన్న. నటించడం చాలా మంది నటిస్తారు. కొన్ని ఏఐ తోటి చూసారంటే 3 షాట్స్ నిజమేనా అవి అన్నా? ఏఐ తోటి వాడారంటే 3-4 షాట్స్ అంటే నాకు అర్థం కలదు అన్న. వాళ్ళు చూసిన విధానం పెట్టి వాళ్ళకి అలాగుంటది అన్న. అంటే పుష్ప వేరన్నా. ఆయనకి అయిన పోటీ అని చెప్పాడు కదన్నా, చాలా సార్లు చెప్పాడు. ఆయన సినిమాకి అయినే పోటీ నేను అని చెప్పాడు ముందుగా. రికార్డులు బ్రేక్ చేయాలని కోరుకుంటున్నాను. ఖచ్చితంగా అవుతుంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారిని ఎప్పుడో మనం ఒక 5 సంవత్సరాలు అవుతుంది చూసి. భీమల నాయకు అంతే కదా, అది చూసాం. మళ్ళీ తర్వాత పవన్ కళ్యాణ్ గారిని మన స్క్రీన్ మీద చూడాల. ఎంతో మంది స్క్రీన్ మీద చూడాలని ఎదురు చూస్తున్నారు. అందులో నేను ఒక్కనే. కానీ చాలా బాగుందన్న నిజంగా. ఉంది, దానికి లెక్క ఉంది. ఎలా ఉందన్న మూవీ? సూపర్ సార్. మూవీ ఎలా ఉంది? ఎలా ఉంది బ్రో మూవీ? ఉత్తర ర్యాంప్ జాతిని మింగేసాం. సూపర్. ఎలా ఉందన్న మూవీ? ఎలా ఉంది సార్ మూవీ? ఎలా ఉంది బ్రో మూవీ? సినిమా అయితే చాలా బాగుంది. ఓజీ కోసం సినిమా ఎలా ఉంది బ్రో? ఎలా ఉంది అన్న మూవీ? ఎలా ఉంది? సో మూవీ ఎలా ఉంది సార్? బాగుంది. ఎలా ఉంది? గుడ్.